నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏదైతే వేట్లపాలెం భారీ విస్ఫోటనం ఉందో ఇది భారీ విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న మరో 2 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరుకుంది. వేట్లపాలెంలో జరిగిన భారీ విస్ఫోటనానికి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. అధికారుల పర్యవేక్షణ లోపం ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఏదైతే శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ ఉందో రోజు కూడా అక్కడ 8 నుంచి 10 మంది కార్మికులు మాత్రమే పనిచేయాల్సిన చోట 80 మంది కార్మికులను పెట్టి పని చేయిస్తున్నాడంటూ కూడా గ్రామస్తులు కూడా చెబుతూ ఉన్నారు. ఈ భారీ విస్ఫోటనంలో భారీ నిర్లక్ష్యం, భారీ అన్యాయాలు, అక్రమాలు అయితే ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏదైతే ఓనర్ అడప అర్జున్ ఉన్నాడో తిను అధిక సంఖ్యలో అక్కడ కార్మికులను పెట్టి పని చేయించడమే కాకుండా పరిమితికి మించి బాణసంచా తయారీతో పాటు నిల్వలు కూడా అక్కడ ఉండడంతో ఈ భారీ విస్ఫోటనం జరిగిందని చెప్పుకోవాలి. దీంతో ఈ విస్ఫోటనంలో మృతులు కూడా చెల్లాచెదురైన శరీర భాగాలు ఎక్కడికక్కడ పడడంతో ఆర్తనాదాలతో మిన్నంటింది. ఈ ఘటన ఎంతో మంది హృదయాలను కూడా కలిచివేసిందని చెప్పుకోవాలి. సంఘటన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పర్యవేక్షించారు. కాకినాడ జీజీహెచ్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వీళ్లను పరామర్శించడం కూడా జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున వీళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించారు. 20 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే 2 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎంత ఆర్థికంగా ఆదుకున్నప్పటికీ కూడా పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు. ఇక్కడ అధికారుల పర్యవేక్షణ లోపం మనం క్లియర్గా చూడవచ్చు. దీనికి కారకులైన 4 అధికారులను కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. సాధారణంగా ఇలాంటి భారీ బాణసంచా తయారీ కేంద్రాల వద్ద నిర్లక్ష్యం అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. 2-3 రోజులకు ఒకసారి అధికారులు వెళ్ళి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారా లేదా, అక్కడ పనిచేస్తున్న కార్మికులకు బీమా తీసుకున్నారా లేదా, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత మేర సామర్థ్యం ఉన్న మందుగుండి సామాగ్రి అక్కడ తయారవుతుంది, ఎంతవరకు కూడా నిల్వ ఉంచుతున్నారు, ఇది ఎంత ప్రమాదకరం అనేది నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. కానీ ఈ పర్యవేక్షణ అనేది అక్కడ లోపంగానే చెప్పుకోవాలి. అధికారులు ఎవ్వరూ కూడా దీనికి సంబంధించి ఎటువంటి పర్యవేక్షణ చేయకపోవడం, ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోకపోవడంతోనే ఇంత భారీ ప్రాణ నష్టం సంభవించిందని చెప్పుకోవాలి. సాధారణంగా ఇటువంటి బాణసంచా తయారీ కేంద్రాల వద్ద సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. చిన్న స్పార్క్ వచ్చినా సరే వాటర్ స్ప్రింక్లర్ అయ్యే విధంగా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తారు. భారీగా విస్ఫోటనం జరిగినప్పుడు కూడా ఈ ప్రాణ నష్టాన్ని అరికట్టేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ అవి అక్కడ ఏవి కూడా కనిపించకపోవడం శోచనీయమనే చెప్పుకోవాలి. ఇక కెనాల్ రోడ్డు కావడంతో, సింగిల్ రోడ్డు కావడంతో అంబులెన్స్ కానీ లేదంటే ఫైర్ ఇంజన్లు కానీ సమయానికి చేరుకునే అవకాశం కూడా అక్కడ లేకపోవడం కూడా ఈ ప్రాణ నష్టం పెరగడానికి కారణమనే చెప్పుకోవాలి. మృతులతో పాటు ఎవరైతే చికిత్స పొందుతున్నారో కాకినాడ జీజీహెచ్లో వీళ్ళు కూడా ప్రమాదంలోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 70 నుంచి 90% కాలిన గాయాలతోనే కాకినాడ జీజీహెచ్లో అయితే వీళ్ళు ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇందులో చాలా వరకు చనిపోయారని చెప్పుకోవాలి. తాజాగా మరో 2 చనిపోవడంతో మృతుల సంఖ్య 28కి పెరిగింది. అలాగే అడప అర్జున్పై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా ఈ ఘటనకు కారణమైన అధికారులు ఏదైతే పర్యవేక్షణ లోపం ఉన్నదని నిర్ధారణ అయ్యిందో ఈ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కేవలం అధికారులపై వేటు వేస్తే సరిపోదు. ఈ అడప అర్జున్ మీద ఎటువంటి క్రిమినల్ సెక్షన్లు పెట్టారో అధికారులపై కూడా అటువంటి సెక్షన్లు పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గత 2 రోజుల క్రితం కూడా మందకృష్ణ మాదిగ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ జీజీహెచ్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వీళ్ళందరినీ పరామర్శించడం కూడా జరిగింది. ఆయన ఒక్కడే డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంత భారీ మొత్తంలో మందుగుడి సామాగ్రిని తయారు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రోజుకి 8 నుంచి 10 మంది కూలీలు మాత్రమే పనిచేయాలి. సామర్థ్యం కూడా అతి తక్కువ ఉన్న చోట ఎక్కువ మంది కూలీలను పెట్టి భారీగా నిల్వలు ఉంచడంతో పాటు భారీగా మందుగుండి సామాగ్రిని తయారు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక పెద్ద ఆర్డర్ రావడంతో ఈ మందుగుండి సామాగ్రిని అనధికారికంగా అక్కడ తయారు చేస్తున్నారంటూ కూడా ఈ ప్రస్తుతం అయితే కనుక పోలీస్ ఎంక్వైరీలో తేలిన నేపథ్యంలో ఈ అడప అర్జున్తో పాటు అధికారులపై కూడా అవే క్రిమినల్ సెక్షన్లు పెట్టాలి. అవి పూర్తిగా అమలు పరచాలి. కఠినంగా ఇలాంటి సెక్షన్లు అమలు పరిచినప్పుడు మాత్రమే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుందంటూ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు. భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన ఈ ఘటన మరెక్కడా కూడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబాలకు ఎంత ఆర్థిక భరోసా కల్పించినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. వారికి జీవితాంతం విధించిన ఈ నష్టం అయితే ఎప్పటికీ పూడ్చలేనిదే. మరి ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా అధికారులు చూస్తారా లేదా అన్నది ఒక ప్రశ్న అయితే, భారీగా ఇలాంటి బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నప్పుడు అక్కడ పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి కూడా జీవిత బీమా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అతి తక్కువ ఖర్చుతోనే వీళ్ళకి బీమా అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ అడప అర్జున్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఈయన నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తుంది. ఈయన అన్యాయాలు, అక్రమాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి.
తన తండ్రికి మాత్రమే 40 లక్షల రూపాయల బీమా చేయించడం, మిగిలిన కార్మికుల్లో నలుగురికి మాత్రమే బీమా తీసుకోవడంతో మిగిలిన కుటుంబాలు కూడా అగమ్యగోచరంలో ఉన్నాయి. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన దానికంటే కూడా ఈ బీమా తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీకి మరింత ఆర్థిక సాయం అందుతుంది. కానీ ఇది ఎవ్వరికీ కూడా అందకపోవడం విషాదం అనే చెప్పుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వీటికి సంబంధించి కూడా ఆర్థిక బీమాలకు సంబంధించి ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకు బీమా అందే విధంగా కూడా ముందే కార్మికులకు బీమా తీసుకోవడంతో పాటు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి అధికారులు కూడా ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేస్తారా, లేదంటే తూతూ మంత్రంగా పర్యవేక్షణ లోపమే కారణం అంటూ కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటారా? లేదు అంటే గనక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అమలు చేస్తారా లేదా అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.